అందరూ సో మన ఎవ్రీబడి ఆయన 7:30 కంటే షార్ప్ కెమెరామెన్ గారు లైట్ మెన్స్ అందరూ యూనిట్ అందరూ ఆన్ టైం అక్కడ ఉండేవారు 7:30. సో ఆల్మోస్ట్ 30 days షెడ్యూల్ చేసాం ఎవ్రీబడి. హలో కంగ్రాట్స్ అండి. ఫస్ట్ టైం చాలా నుంచి మీ డ్రీమ్ మీ ఫాదర్ ప్రొడ్యూస్ చేయాలని ఫైనల్ ఇట్ ఈస్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఫ్యాన్స్ లో మధ్యన మీ ఫాదర్ బర్త్డే మిస్ అవ్వాలని అనుకుంటున్నాం. This is more special. ఇంతకన్నా నేను ఇంకా సెలబ్రేషన్ కోసం దిస్ ఇస్ ద బెస్ట్ హ్యాపీ అండ్ ఒక క్వశ్చన్, మీ ఫాదర్ సెకండ్ ఇన్నింగ్స్ లో స్టైలింగ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ మీరే చూసుకుంటారు అండ్ ఈ సినిమాకి ఎలాంటి వర్క్ చేశారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేస్తున్నారు, ఎలా ఇంకా స్పెషల్గా చూపించబోతున్నారు? నాకు అనిల్ గారు చెప్పినట్టు ఆయన ఫిట్నెస్ ఆయన డిసిప్లిన్ ఆయన బాడీ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి లుక్స్ అని చేయాల్సి వచ్చింది అండ్ ఆయన చూపించే ఎనర్జీకి మేము మ్యాచ్ చేయాలి కాస్ట్యూమ్స్ తోటి. అలా ఉంది. చిరంజీవి గారు లుక్ వైజ్ కానీ ఆయన సపోర్ట్ కానివ్వండి, ఆయన స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ మీరు చూస్తే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్టేజ్లో పనిచేసేటువంటి క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ మనం ఇష్టం బ్యాక్డ్రాప్ బట్టి మనకు లుక్ డిజైన్ అవుతుంది. వాంట్ టు షో ఈ క్లాస్. సో ఈ బ్యాక్డ్రాప్ నుంచి చిన్న ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అలా డ్రైవ్ చేయాలని అనుకున్నాం. సో ఆ లుక్ వైజ్ మనం కథ రాసుకున్నట్టే డిజైన్ చేయడం జరిగింది. దానికి ఆయన తగ్గట్టు మేక్ ఓవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. మీ నెరేషన్ అన్ని చాలా సింపుల్ స్టోరీస్ తో మంచి ఎంటర్టైనింగ్ గా చేస్తుంటారు. చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది. సో ఈ ఫిలిం లో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ అయితే దోకాలేదు, అది 90% అది ఉంటుంది. బట్ దాంతోపాటు చిరంజీవి గారికి ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా, ఇట్స్ లైక్ అన్ని కుదురుతుంది. యాక్చువల్లీ చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతారని. ఆయన క్యామియోలా ఉండబోతుందా, ఒక లెంత్ రివ్యూతో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇప్పుడు చెప్తే రాసేస్తావు మొత్తం 5% చేస్తా, నువ్వు సాయంత్రానికి 50% కాలేజీ సాగేస్తా. నేను చెప్పండి సార్, అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేశాక చాలా షార్ట్ పీరియడ్లో బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మీరు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్ట్రెస్ఫుల్గా ఉందా, చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి? అంటే ఒకటి చెప్పగలుగుతారా అండి, అనిల్ ఉండగా దిగులు ఉండగా ప్రభావం చూపిస్తున్నారు, మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు. అంటే కొంచెం ఎక్కువ వదిలితే దానికి ఆనందమే. ఆడనేది సాహసం చేస్తే ఆడు వీళ్ళు అవుతారు అన్నట్టు సాహుల్ గారిని కూడా డైలాగ్ చెప్పేసి తిరిగి తీసుకొచ్చారు. ఆయన ఇంకా కొన్ని నిన్న 2-3 చెప్పారు మన బాలగణేష్ గారి స్టైల్లో. తొందర పడదు ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి. భయ చిరంజీవి గారు చూస్తే చాలా అల్ట్రా స్టైలిష్ గా ఉన్నారు. మీకేమో మాస్ అంటే చాలా ఇష్టం. సో చిరంజీవి గారి లుక్ ఏమో చాలా క్లాస్ గా ఉంది. ఇందులో మాస్ ఎంత, క్లాస్ ఎంత? అది 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 ఇంత ఇంత అని చెప్పలేదు. కానీ నేను ఎప్పుడు చేసినా కూడా సినిమా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అందరికి రీచ్ అయ్యేలా చేస్తూ ఉన్నాను. సో ఆల్ క్లాస్ అని లేదు, మాస్ అని లేదు, కానీ అందరికి నచ్చేలా ఉంటుంది. గ్రేస్ అనే స్వాగ్ అనేది 100% క్యాప్చర్ అయినట్టు అనిపించింది నేను చూసిన డీల్స్లోనే. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గుర్రం షాట్ అయితే ఒక డీటెయిల్స్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది. వాట్ మీ ఫీలింగ్స్ ఫస్ట్ టైం మానిటర్లో చిరంజీవి గారిని చూసినప్పుడు మీ ఫీలింగ్ ఫస్ట్ షాట్ గురించి అంటే నాకు చాలా ఫస్ట్ టైం అంటే నేను ఆయన స్క్రీన్ మీద తీసి మేము ఫస్ట్ షాట్ అంటే ఇది కాదు యాక్చువల్గా ఇంకొకటి. సో అది నేను ఇప్పుడు రివీల్ చేయలేదు. అదే నా ఫీల్ ఏంటంటే నిన్న చెప్పినట్టు నేను నిన్న కూడా ఈవెంట్లో చెప్పాను, చిరంజీవి గారి పోస్టర్స్ చూస్తేనే ఆయన పోస్టర్లో ఆయన పోస్ట్ చూస్తేనే సినిమా ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన. సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన డాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చింది. నాకు ఒకసారి నేను అనిపించే నేను వెంకటేష్ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను.
అండ్ ఇలా నేను చిన్నప్పటి నుంచి హీరోలు అందరినీ వన్ బై వన్ చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ రోజు మాత్రం. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మళ్ళీ సో వన్ బై స్టెప్ బై స్టెప్ వచ్చాను కదా, ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్. ఆ గుర్రం షాట్ చాలా వింటేజ్గా ఉంది. వాళ్ళ లాస్ట్లో వచ్చిన గుర్రం షాట్, ఆ షాట్ స్పెసిఫిక్గా అంటే వాళ్ళ ఫీలింగే, వాళ్ళ ఆలోచించుకుని ఎప్పుడో పన్న వీడియోలో చూసాను ఆయన చిన్న గుర్రం సాంగ్లో నాకు ప్రజెంట్ చేయాలనిపించింది. సో చాలా బాగుంది. మన శంకర్ వరప్రసాద్ గారు ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన 150 సినిమాలు చేసినా ఎప్పుడు పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా? అది ముఖ్యంగా నేను చెప్పిన ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్, అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే పేరు ఎప్పటి నుంచో నాకు అనిపించింది, అంటే ఆయన ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు కదా, ఆ ఒరిజినల్ పేరు క్యారెక్టర్ పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, సూపర్ ఫిల్మ్స్. వన్ థింగ్ నేను అడగాలి ఏంటంటే, ఒక మెగాస్టార్ లాంటి పెద్ద స్టార్ పెట్టుకొని చాలా ఎఫిషియెంట్గా చాలా ఫాస్ట్గా గివింగ్ క్వాలిటీ అవుట్పుట్. సో వేర్ యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎఫిషియన్సీ? టీమ్ వర్క్ అండి. నా ప్రొడక్షన్ నుంచి సపోర్టు, కెమెరా సమీర్ రెడ్డి గారు, క్రాఫ్ట్స్ అందరూ అనుకున్నది క్లారిటీగా ముందు 1 వీక్ 10 days ముందు షెడ్యూల్స్ డిస్కస్ చేసుకోవడం అండ్ విత్ ఇన్ ద టైం క్వాలిటీ తగ్గకుండా ఆయన ప్రజెంట్ చేయడం సమీర్ రెడ్డి గారు. ఇట్స్ లైక్ టీమ్ వర్క్ ఎవ్రీబడి. సో అది వాళ్ళ క్రాఫ్ట్ని 100% చేయడం. గ్లిమ్స్ లో ఒక బీజిఎం ఆడారు, ఆర్ యు ఎక్స్టెండింగ్ ఇట్ ఫర్ ఫుల్ సాంగ్ ఆల్సో? ఏదండి? గ్లిమ్స్ లో ఒక సాంగ్ ఆడారు, దట్ ఈస్ ద బీజిఎం ఆఫ్ శంకర్ వరప్రసాద్ గారు. ఓకే, థీమ్ సాంగ్ వస్తుంది అది. దీనికి రకరకాలుగా తగ్గదగ్గం 2-4 తగ్గదగ్గం 5-6. సో దాన్ని పెట్టుకొని ఒక 6-7 వర్షాలు చేసేస్తాను ఆల్రెడీ బిఫోర్ షూట్. అంటే బీట్స్తో కంఫర్ట్ ఏంటంటే పక్కనే అన్నపూర్ణ స్టూడియో, ఎప్పుడు ఖాళీ ఉంటే కూర్చోవడమే, సీన్స్ ముందే బీజిఎమ్స్ ఇచ్చేస్తున్నాడు. సో నేను బీజిఎమ్స్ పెట్టుకొని షూటింగ్ చేస్తున్నాను. సో మనవాడు మన పక్కనే ఉండడం కూడా డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ చూడండి. సాంగ్స్ ఆన్ టైం, షూట్ ముందు 4 పాటలు ఇచ్చాడు. సో క్రెడిట్ గోస్ టు బీజిఎమ్స్, కంఫర్టబుల్గా ఆరాంగా చేస్తాను. కాంబినేషన్ పెట్టేస్తుంటారు, బట్ డ్యాన్స్లో ఎప్పటి నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ వల్ల అవుతుందని అనిపిస్తుంది. ఇది మెగాస్టార్ అసలు బాలకృష్ణ గారు, వీరిద్దరితో సినిమా, వీరిద్దరి కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చిరంజీవి గారు వెంకటేష్ గారితో మన ప్రయాణం మొదలైంది. బాలకృష్ణ గారి ఒక 50 years ఫంక్షన్లో కూడా చిరంజీవి గారి మైక్లో చెప్పారు, మేము ఇద్దరం కలిసి చేస్తే మేము రెడీ ఉన్నాం. అలాంటి కథ సెట్ అవ్వాలి. ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారి ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది, హీరో బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్, ఇద్దరిని కలిసి చేయడం అంత అద్భుతమైన కథ కుదరాలి. ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేసినప్పుడు బాగుంటుంది. అండ్ నా దగ్గర కథ ఉంటే ఆటోమేటిక్గా చూద్దాం. సార్ ఇప్పుడు చిరంజీవి గారు 156 ఫిలిమ్స్లో హైయెస్ట్ బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి, ఎక్కువ సాంగ్స్. సో మీరు చేసే ఈ సినిమా 157లో ఒరిజినల్ ట్యూన్స్, అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారు, ఏదైనా రీమిక్స్ అయినా అవకాశం ఉందా ఒక సాంగ్? అది మెగా అభిమానులు అందరికీ లేదా? అలాంటి అన్ని ఒరిజినల్ సార్, ఆల్ ఒరిజినల్ సాంగ్స్ సినిమాలో నాకు ఒక కోరుకుంది, ఈ చిరంజీవి గారు అటు వెంకటేష్ గారు మధ్యలో ఒకసారి వచ్చారు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే ఈ సినిమా చాలా పీక్ తీసుకెళ్లారు. సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అంటే సంక్రాంతి పూజ చేశారు, 300 కోట్లు కొట్టేశారు. సో ఈ సినిమా కూడా అంతే మించి కొట్టాలని అభిమానులు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందంటే 2026 మామూలుగా ఉండడం అనిపిస్తుంది. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే చూపించారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100%. ఆల్రెడీ గ్లిమ్స్లో మీకు ఎలా ఉండబోతుందో ఒక ఐడియా ఇచ్చాం. అంటే బేసిక్గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ఒక సింపుల్ కథ తీసుకోవడం, దాన్ని ఎంగేజింగ్గా చెప్పడం, దాంట్లో ఎలాంటి ఎమోషన్స్ డ్రామా పెట్టడం. అలాంటి నేను ప్రతి సినిమాకి ఒక్కొక్క జోనర్ తిన్నప్పుడు ఒక్కొక్క కథ అనుకున్నప్పుడు 90% మిస్ కాకుండా చూసుకుంటాను. సో బేసిక్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మనకి ఆడియన్స్ కనుక నచ్చితే డెఫినెట్గా లాస్ట్ 18 days వచ్చారండి బాబు, సారీ వచ్చారు.